జై కాంగ్రెస్. గట్టిగా మిత్రులారా జై కాంగ్రెస్. పెద్దలు, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు వేం నరేంద్ర గారికి సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు ఉమామురళి నాయక్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఈరోజు సన్మాన గ్రహీతగా ఇచ్చేసిన మొదటిసారి మహబూబాద్కి వచ్చేసిన పెద్దలు వేం నరేంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి, పెద్దలు స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి, ఝాన్సీ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ నూతనంగా ఎన్నిక కాబడ్డ సోదరులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారికి, మా జిల్లా మాజీ అధ్యక్షులు భరత్చంద్ర రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కుర్వి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లాం సుధాకర్ నాయక్ గారికి, మరిపేడ డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి రాజ్కుమారి గారికి, ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మహిళ నిన్ననే డైరెక్టర్గా నూతనంగా ఎన్నిక కాబడ్డ సోదరిమణి రాధాబాయి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మాదా లావణ్య గారికి, ఇక్కడ పెద్ద సంఖ్యలో విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు వేం నరేంద్రన్న గారికి వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒకసారి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా 92 నుంచి 2004 వరకు దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి మహబూబాద్కి శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. మళ్ళీ 2009 నుండి 2026 దాదాపు 18 సంవత్సరాలు ఎక్కడ వారు తొందరపాటు లేకుండా పార్టీ నిర్మాణంలో ఒక నిబద్ధతతోని, ఒక రాజకీయంగా ముందు తరానికి ఇప్పుడు తరానికి ఒక ఆదర్శంగా నిలబడే విధంగా 2 సార్లు ఎన్నికల్లో నిలబడే అవకాశం ఉన్నా కానీ 18లో 23లో కూడా పోటీలకు దూరం ఉండి కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే లక్ష్యంగా పనిచేసిన నాయకులు వేం నరేంద్ర రెడ్డి గారు. వాస్తవంగా అన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు రేవంత్ అన్న ఇంకా ఎమ్మెల్యే కూడా కాలే, జడ్పీటీసీ కూడా కాలే. అన్ననే ఒక విధంగా మన ముఖ్యమంత్రి గారికి గురువరిల్లు. మొట్టమొదటిసారి ఏ విధంగా అయితే మహాభారతంలో ద్రోణాచార్యులు ఒకసారి అవమానపడ్డ తర్వాత ఒక మంచి శిష్యుని వెతుక్కుంటే తన పగ తీరుతుందనే ఒక లక్ష్యంతో ఆనాడు ద్రోణాచార్యుడు ఏ విధంగా అయితే అర్జునుడిని వెతుక్కున్నాడో అన్న కూడా ఒక అభినవ ద్రోణాచార్యులాగా రేవంత్ అన్నను ఎన్నుకొని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒక నిరంకుశ ఒక నియంత పాలనను చరమాంకం పలకడం కోసం రేవంత్ అన్న అడుగుజాడల్లో వేమన్న ద్రోణాచార్యులుగా నిలబడి ఈరోజు ఈ ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. అదేవిధంగా పదవుల కోసం ఏనాడు వారు అడిగింది లేదు, పదవుల కోసం ఆశించింది లేదు. ప్రభుత్వం ఏర్పడ్డది కేవలం ప్రజలకు మనం మంచి చేయాలనే ఒక లక్ష్యంతో దాదాపుగా ప్రతిరోజు అన్న ఇంటి దగ్గర జాతర నడుస్తుంటుంది. ఎంత ఓపికగా అందరికీ సమాధానం చెప్పడం కూడా అది అంత సాధ్యం కాదు, అది అందరితో సాధ్యం అయ్యేది కాదు. ఎవరు పోయినా, చిన్న కార్యకర్త పోయినా, పెద్ద నాయకుడు వచ్చినా కానీ ఎంతో వినయంతో, ఎంతో నిబద్ధతతోని, ఎంతో సంవయనంతో వారికి సమస్యల పరిష్కారంలో ముందు భాగంలో అన్న నిలుస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో వారు ముందు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొడంగల్ తర్వాత మళ్ళీ మహబూబాదే అభివృద్ధి పదంలో సాగే విధంగా దాదాపు 1000 కోట్ల నిధులు మహబూబాద్ జిల్లాకే నియోజకవర్గానికే కేటాయించే విధంగా వారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ. మేము అడగకముందే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, ఆసుపత్రులు మెడికల్ కాలేజ్ పని పూర్తి కావడంలో కావచ్చు, ఈరోజు మహబూబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు,
ఈరోజు ఇంకొక 50 సంవత్సరాల వరకు మన భవిష్యత్ తరాలకు మరి ఈ మహబూబాద్ పట్టణాన్ని ఒక ఆదర్శంగా నిలబెట్టాలనే ఒక లక్ష్యంతో ముందు సాగుతున్న ఒక తపస్వి వేం నరేంద్ర రెడ్డి గారు. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిత రేపు మన భవిష్యత్ తరాలు మన పిల్లలు. ఆ పిల్లలకు మంచి నాణ్యమైన మరి విద్యతో పాటు వారికి నైపుణ్యత కూడా పెంపొందించాలని చెప్పేసి వారిలో స్పోర్ట్స్ క్రీడలు కావచ్చు, అదేవిధంగా వివిధ రంగాల్లో వాళ్ళు రాణించే విధంగా ప్రపంచ దేశాల్లో విద్యార్థులతో పోటీ పడే విధంగా విద్యార్థులు రాణించాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుందో దాన్ని తలదన్నే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని 10th కాకుండా ఇంటర్మీడియట్ వరకు మరి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ పిల్లలకు డ్రాప్అవుట్స్ తగ్గించి మంచి విద్యను అందించాలనే లక్ష్యంగా మరి పెద్దలు ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటా టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, మరి ఏ విధంగా అయితే వారు పదవులను ఆకాంక్షించకుండా తన నిబద్ధతతోని రాష్ట్ర ప్రజల మంచి కోసం, అదేవిధంగా రాష్ట్ర పురోగతి కోసం, అభివృద్ధి కోసం అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో వారు ఏ విధంగా అయితే ఒక నిబద్ధతతోని ముందుకు సాగుతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత మన మీద ఉందని చెప్పేసి, బాధ్యత మన మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వేం నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ మిత్రులారా. అలాగే ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి